అస్సలాముఅలైకుం. ఇవాళ నేను నా రాయల్ కిచెన్లో సూపర్ క్రిస్పీ సమోసా పఫ్స్ను చేశానండి. చూడండి ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో వీటి శబ్దంతోనే మీకు తెలిసిపోతుంది. చూడండి ఇవి ఎంత క్రిస్పీగా వచ్చాయో మీకే చూపిస్తాను. చూడండి శబ్దంతోనే తెలిసిపోతుంది మీకు ఎంత బాగా క్రిస్పీగా, అసలు పఫ్ లాగానే వస్తాయండి. సేమ్ పఫ్ లాగానే ఉబ్బుతాయి ఇవి. చూడండి ఎంత బాగా ఉబ్బాయో, పొరలు పొరలుగా ఎంత బాగా వచ్చాయో. వీటిని తప్పకుండా తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పాలండి. సేమ్ పఫ్ లాగా ఉంది. ఓవెన్ లేకుండా మనం పఫ్స్ను ఇంట్లో తయారు చేసుకోవచ్చు అనమాట. ఇంత న్యూ యూనిక్ మెథడ్ను మీకు ఈరోజు నేను చూపించబోతున్నాను. వీటిని మేము ఎక్కువగా రంజాన్ నెలలో ఇఫ్తార్ టైంలో చేసుకుంటామండి. రోజంతా ఉపవాసం ఉంటాం కదా, ఇవి తింటుంటే చాలా టేస్టీగా కనిపిస్తుంది. మీరు ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా లేదా పిల్లలు బడి నుంచి వచ్చినప్పుడు, బంధువులు ఎవరైనా వచ్చినప్పుడు వీటిని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి పఫ్స్ కంటే చాలా బాగుంటాయి. 4 కప్పుల మైదా పిండిని తీసుకుంటున్నానండి. 150 గ్రామ్స్ అనమాట. 4 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకున్నానండి. దీన్ని కరగడానికి పెట్టుకోవాలి. 1 కప్పుకు 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి మనము. ఈ పిండిలో కలూంజీ అంటారండి, దీన్ని 1 టీ స్పూన్ వేస్తున్నాను. 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను నేను. మన నెయ్యి పూర్తిగా కరిగిపోయింది. పిండిలో వేసేస్తున్నాను. అంతా వేడిగా ఉందండి. చేత్తో పూర్తిగా ఉప్పు నెయ్యి మొత్తం పిండికి అంతా పట్టేట్లు కలుపుకున్నానండి. మీకు చూపిస్తాను. చూడండి ఇలా పిడికేటితో మన పిండిని ఇలా పట్టుకుంటే ముద్ద కట్టాలి. ఇలా కొడుతూనే పగలాలి. కొద్దిగా వేడి నీళ్ళు పోసుకుంటూ మనము పిండిని చెంచాతో కలుపుకోవాలండి, లేకుంటే చేయి కాలుతుంది. పిండిని నేను బాగా ఇలా కలుపుకున్నానండి. ఇంకా దీని మీద పగుళ్ళు ఉన్నాయి. చాలా గట్టిగా తడపాలి మనం పిండిని. దీని మీద కొద్దిగా నెయ్యి పిండికి అంతా పట్టేట్లు పెట్టేసి 15 నిమిషాలు వదిలేసేయండి. ఇలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నానండి. 1/2 టీ స్పూన్ ఆవాలు వేయాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిగడ్డ వేయాలి. 5-6 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 1 పావు కప్పు క్యారెట్, 1 కిలో ఆలుగడ్డలను ఉడకబెట్టి తరుక్కున్నానండి. వీటిని వేస్తున్నాను. ఆలుగడ్డలు వేసిన తర్వాత లో ఫ్లేమ్లోకి పెట్టి కలుపుకోవాలి. 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ ఏమో జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూను పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు ఇప్పుడు అన్నింటినీ వీటిలోనికి వేసేసేయండి. కలిపేటప్పుడు మనము ఫ్లేమ్ను లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. ఇప్పుడు నేను పైనుంచి కొద్దిగా 2 టేబుల్ స్పూన్ల కరివేపాకును కోసి వేసుకొని కలుపుకుంటున్నానండి. లాస్ట్ 10 నిమిషాల పాటు బాగా మసాజ్ చేయాలండి. కింది పిండిని పైకి, పై పిండిని కిందికి ఇలా తీసుకుని పిసుక్కోవాలన్నమాట మనము. అప్పుడే పొరలు పొరలుగా వస్తుంది. ఇది 5 నిమిషాల తర్వాత మళ్ళీ బయటికి తీసి పిండిని ఇలా చేయాలండి. ఇలా కింది పిండిని లోపలికి ఇలా కుక్కుతూ పిసకాలి. స్టఫింగ్ కన్నా పిండి పిసకడమే ఇంపార్టెంట్. ఎంత బాగా మీరు పిండిని పిసుక్కుంటారో అంత పొరలుగా మన పఫ్ అనేది వస్తుందన్నమాట. 2 సార్లు ఇలా చేసిన తర్వాత మూడోసారి ఏమో ఇలా పొడవుగా చేసుకొని ఈ మధ్య పిండిని ఇలా బయటికంటూ మళ్ళీ ఇలా లోపలికి అనాలి. మనం బట్టలు పిండేటప్పుడు, నీళ్ళన్నీ పిండేటప్పుడు ఎలాగైతే మనము ఇలా పిండుకుంటూ పోతామో అలాగా పిండాలన్నమాట. పిండిని ఇలా పిసకాలి. ఇప్పుడు మన పిండి ఇలా తయారవుతుంది. 4 టేబుల్ స్పూన్ల మైదా పిండి తీసుకున్నానండి. ఇందులోనికేమో కరిగించిన నెయ్యి వేస్తున్నాను. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట. చిన్న కమలాపండు సైజ్ అంతా పిండిని చపాతీలాగా తిక్కుకున్నాను. ఈ స్లర్రీని ఇప్పుడు అన్ని చపాతీల మీద నేను నెయ్యి రాసినటువంటి పిండిని పూసేసాను. దీని మీద కొద్దిగా పొడి పిండిని ఇలా చల్లుకుంటూ పోవాలి. ఇప్పుడు అన్ని చపాతీల మీద పొడి పిండి కూడా నేను చల్లేసాను. చపాతీ మీదకి తెల్లని సైడ్ దీని మీదకి వచ్చేట్లు ఇలా పెట్టాలి. ఇలా ఒకదాని మీద ఒకటి అన్ని ఇలా పెట్టేసుకుంటూ 8 చపాతీలను మనము పెట్టేసేయాలన్నమాట. 7 చపాతీలను పెట్టేశానండి నేను. దీని మీద ఏమీ అప్లై చేయలేదు నేను. దీన్ని పెట్టాలి. పొడి పిండి చల్లుకొని చపాతీల కట్టని దీని మీద పెట్టేసేయాలి. ఇప్పుడు దీని మీద కూడా కొద్దిగా పొడి పిండిని పెట్టి చపాతీలాగా మనం దీన్ని తిక్కుకోవాలి. పొయ్యి కట్ట మీద చేశాను. కట్ట అంతా నిండిపోయింది. ఈ ఎడ్జెస్ నుంచి మనము టైట్గా పట్టుకుంటూ ఇలా రోల్ చేసుకుంటూ దీన్ని మడుచుకుంటూ ఇలా మడచాలి. మళ్ళీ ఇలా ముందుకు లాక్కొని టైట్ చేసుకోవాలి. ఇలా మడచాలి, ముందుకు లాక్కుంటూ టైట్ చేసుకోవాలి. ఇలా అంతా రోల్ చేసుకుంటూ పోవాలన్నమాట. దీన్ని బాగా రోల్ చేయాలి. ఎక్కడ కూడా విచ్చుకోకుండా ఉన్నట్లు బాగా మరీ గట్టిగా పిసకద్దండి. పిసికితే కనుక లోపల ఉన్నటువంటి పొరలన్నీ డ్యామేజ్ అవుతాయి. దీన్ని మనము ఒకే సైజులో కట్ చేసుకుంటూ పోవాలి. దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఈ లేయర్స్ అన్ని ఎంత బాగా ఫామ్ అయ్యాయి, రింగ్ లాగా. ఎడ్జెస్ మాత్రమే తిక్కండి, మధ్యలో ఎక్కువ తిక్కద్దు. ఈ సైజులో తిక్కిన తర్వాత దీంట్లోనే 1 టీ స్పూన్ అంతా ఫిల్లింగ్ వేస్తున్నాను. ఈ సగానికి ఒత్తుకున్నాను. సగం ఏమో ఇలా ఒత్తాలి. ఈ ఎడ్జ్ ను ఇటువైపుకు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కు ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చేట్లు ఇలా ఒత్తుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటూ ఎడ్జెస్ ను మనం ఇలా ఒత్తుకోవాలి. ఇటువైపున ఇలా ప్రెస్ చేస్తూ ఈ ఎడ్జెస్ ను ఇలా ఒత్తుకోవాలి. దీన్ని కూడా ఇలా ప్రెస్ చేస్తూ ఈ ఎడ్జెస్ ను కూడా ఒత్తుకోవాలి. ఈ షేప్ లో రావాలండి మనకు.
ఇప్పుడు మళ్ళీ చూపిస్తానండి నేను మీకు కన్ఫ్యూజ్ కాకుండా. ఇప్పుడేమో ఈ రెండింటిని ఇలా సగానికి పట్టుకొని మనము ఇటువైపునకు ప్రెస్ చేయాలన్నమాట. ఇలా మనకు కోన్ షేప్లో వచ్చింది కదా. ఇప్పుడు ఈ ఎడ్జ్ను ఇలా తీసుకొని వచ్చి ఈ సెంటర్ నుంచి మనము ఇలా రైట్ సైడ్కు ఇలా ప్రెస్ చేయాలి. తర్వాత సెంటర్ నుంచి ఇలా లెఫ్ట్ సైడ్కి ఇలా ప్రెస్ చేయాలి. ఈ ఎడ్జెస్ను ప్రెస్ చేయాలి. తర్వాత ఈ ఎడ్జ్ను ఇలా ప్రెస్ చేయాలి ఆపోజిట్ డైరెక్షన్లో. మళ్ళీ ఈ ఎడ్జ్ను కూడా ఇలా ప్రెస్ చేయండి. ఇలా అన్నింటినీ మనము తయారు చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత నేను ఈ సమోసా పఫ్స్ను నూనెలోనికి వేసేసానండి. వీటిని అస్సలు తిప్పకూడదు. తిప్పామంటే లోపల ఉన్నటువంటి స్టఫ్ అంతా బయటకు వచ్చేస్తుంది. మనం ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు ఒకవైపునే కాలనివ్వాలి వీటిని. నూనెని నేను సిమ్లో ఉంచాను. 3 నిమిషాల తర్వాత వీటిని తిప్పాను. ఇప్పుడు నూనెని మనము ఇలా ఎత్తి వీటి మీదకి ఇలా పోసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకు పొరలుగా బాగా ఉబ్బుకొని వస్తాయన్నమాట. ఇవి చూడండి ఎలా పొంగుతున్నాయో. 3 నిమిషాల తర్వాత వీటిని అటువైపునకు తిప్పేస్తున్నానండి. సిమ్లోనే కాల్చాలి మనము, లేదంటే లోపల స్టఫ్ అంతా బయటకు వచ్చేస్తుంది. జాగ్రత్తగా తిప్పుకోవాలి సిమ్లో పెట్టి. చూసారు కదా లోపల ఉన్నటువంటి ఫిల్లింగ్ కొంచెం కూడా బయటికి రాలేదు. నేనంతా ఉల్టా చేశాను, మీకే కనిపిస్తుంది. ఇలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఒక 3 నిమిషాలు అటువైపున గట్టిపడేంత వరకు మనము తిప్పకూడదు వాటిని. ఈ పఫ్స్ ఇప్పుడు బాగా వేగిపోయాయండి. వీటిని నూనెలో నుంచి తీసేసాను. క్రిస్పీగా వచ్చాయో వీటి శబ్దంతోనే మీకు తెలుస్తుంది. ఇప్పుడు మనం సమోసా పఫ్స్ తినడానికి సిద్ధంగా ఉన్నాయండి. వీటిని మనము టమాటో క్యాచప్ లేదా ఏ సాస్తోనైనా తింటే కనుక చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి చాలా వేడిగా ఉన్నాయి. తుంచి చూపిద్దామంటే కాలిపోతుంది చెయ్యి. ఒకవేళ నా రెసిపీ మీకు నచ్చిందనుకుంటే తప్పకుండా నా ఛానల్లో లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి పొరలుగా ఎంత బాగా వచ్చాయో చూసారా. అసలు విరగకుండా అంత బాగా వస్తాయి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఈ రెసిపీ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి ఇందులోని స్టఫింగ్ కూడా అస్సలు బయటికి రాలేదు, అస్సలు విరగలేదు. ఇవి అంత బాగా వస్తాయి అన్నమాట. ఇంట్లోనే మనం వీటిని చేసుకొని సైడ్ బిజినెస్ లాగా పెట్టుకొని అమ్మవచ్చు. చాలా డబ్బులు సంపాదించవచ్చు. ఎవరైనా బిజినెస్ పెట్టాలనుకున్నా కూడా ఇది చాలా మంచి పర్ఫెక్ట్ టేస్టీ రెసిపీ అండి.